Jai Sri Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఆయనకున్న పాపులారిటీ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయన సభలకు జన సమీకరణ చేయాల్సిన పని లేదు. అంతటి ఫాలోయింగ్ కలిగిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకోనుందా? కర్ణాటకలో జరిగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు ప్రణాళికలు రచిస్తుందా? ఇందుకే పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటన నిజమేనా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్షన్ సీజన్ నడుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారంతో వేడెక్కిస్తూ ఉన్నాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రయోజనాలను ఇతర రాష్ట్రాల్లోనూ వినియోగించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ, జనసేన ముఖ్య నేతలతో ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్డీఏ తరపున తమిళనాడులో ప్రచారం నిర్వహించారు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తరపున ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు. తాజాగా లోకేష్ కు తేజస్వి సూర్య నుంచి కూడా ఆహ్వానం అందింది. బెంగళూరు సౌత్ నుంచి తేజస్వి సూర్య పోటీ చేస్తూ ఉన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండే బెంగళూరు సౌత్ లో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే అది తనకు కలిసొస్తుందని సూర్య భావిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ పెద్దల ద్వారా లోకేష్ ను ఒప్పించారు. త్వరలోనే లోకేష్ అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కర్ణాటకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనూ ప్రచారం చేయించుకోవాలని బీజేపీ నిర్ణయించుకుందట. పవన్ క్రేజ్ అందరికీ తెలిసిందే. పవన్ ఇమేజ్ ను వాడుకుంటే అది ఓట్ల రూపంలో తమకు కలిసొస్తుందనేది బీజేపీ ఆలోచన. అందుకే పవన్ తో ఎన్నికల ప్రచారం చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. బెంగళూరు సిటీలో కాకుండా ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో పవన్ తో ప్రచారం చేయించుకునేందుకు బీజేపీ ప్రణాళిక రెడీ చేసుకుందట. కర్ణాటకలో 2 విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. 2-3 విడతల్లో ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత 4వ విడతలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. అందుకే ముందుగా పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించుకోవాలి అనుకుంటున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రచారానికి పవన్ 2 రోజుల సమయం కేటాయించే అవకాశాలున్నాయి. ఈ వారం 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడులో పోలింగ్ ముగిసిన తర్వాత అక్కడ నేతలు కూడా ఏపీకి వచ్చి ప్రచారం చేసే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళ ఓటర్ల ప్రభావం ఉన్న నగరి వంటి చోట్ల అన్నామలైతో ప్రచారం చేయిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారట. కొన్ని నెలల కిందట కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రానికి వెళ్లి అక్కడి బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు కూడా పవన్ కర్ణాటకలో పర్యటించలేదు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్లి ప్రచారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతవరకు జనసేన నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి పవన్ నిజంగానే కర్ణాటకకు వెళ్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.